సందడిగా ఉండే దక్షిణ భారత గ్రామం నడిబొడ్డున సుగంధ ద్రవ్యాల వాసన గాలిని నింపుతుంది మరియు వీధుల గుండా నవ్వుల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అక్కడ ఒక గంభీరమైన మామిడి చెట్టు ఉంది. పండిన పండ్లతో బరువైన దాని కొమ్మలు వెచ్చని గాలికి మెల్లగా ఊగుతూ కింద నేలపై నీడలు వేస్తున్నాయి. దాని పచ్చని పందిరి క్రింద గ్రామస్తులు ఓదార్పు మరియు నీడను ఆశ్రయించేవారు మరియు దాని కొమ్మల మధ్య దయ మరియు అద్భుత రహస్యాలు ఆవిష్కరణ కోసం వేచి ఉన్నాయని అప్పుడు వారికి తెలియలేదు. ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉండే హృదయంతో ఆసక్తిగల యువతి మీనాను కలవండి. ఆమె ముఖంలో స్వచ్ఛదనం, కళ్లలో మెరుపుతో మరియు ఆమె అడుగులో ధైర్యంతో ఆమె తన స్నేహితుల నవ్వు మరియు గాలి గుసగుసల ద్వారా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి ఒక ప్రయాణానికి బయలుదేరింది. ఆమె అమాయకత్వంతో ప్రపంచాన్ని దయ మరియు కరుణ యొక్క రంగులతో పూయడానికి వేచి ఉన్నట్టు చూస్తుంది. కానీ గ్రామ జీవితం యొక్క ప్రశాంతమైన ముఖభాగం క్రింద దయ మరియు కరుణ అవసరమయ్యే ప్రపంచం ఉంది. మీనా వీధుల గుండా తిరుగుతున్నప్పుడు ఆమె పొరుగువారిని ఎదుర్కొంటుంది. ఆందోళనలు మరియు పోరాటాల భారం, వారి ముఖాలు విచారం మరియు నిరాశ రేఖలతో చెక్కబడి ఉన్నాయి. ఆమె వారి కథలను శ్రద్ధగా వింటుంది. ఆమె హృదయం ఎంతో ఆత్మీయ భావంతో మరియు వారి భారాన్ని ఏదొకలాగా తగ్గించాలనే కోరికతో బరువెక్కేది. ఒక అదృష్టకరమైన రోజు మీనా మామిడి చెట్టు నీడ క్రింద కూర్చున్నప్పుడు ఆమె ఇద్దరు గ్రామస్తుల మధ్య సంభాషణను వింటుంది. రాజు అనే యువకుడు మరియు అతని అమ్మమ్మ ఆందోళన మరియు అనిశ్చితితో నిండిన వారి స్వరాలు, వారి అవసరాల గురించి చర్చించుకోవడం మరియు వారి రోజువారీ ఇబ్బందులు కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. వారి బాధల శబ్దానికి మీనా హృదయం బాధిస్తుంది మరియు ఆమె తన స్నేహం యొక్క ఓదార్పుని మరియు ఆమె దాతృత్వపు వెచ్చదనాన్ని వారికి అందించాలని నిర్ణయించుకుంది. వారి దీనస్థితిని చూసి ముచ్చటపడిన మీనా తనకు చేతనైనంతలో సహాయం చేయాలని సంకల్పించింది. ఆమె కంటిలో నిశ్చేత మెరుపుతో ఆమె చెట్టు నుండి పండిన మామిడికాయను తెంచుకుని రాజు ఇంటికి వెళుతుంది. ఆమె హృదయం లక్ష్యం మరియు ఆశతో నిండిపోయింది. ప్రతి అడుగుతో ఆమె తన భుజాల నుండి వారి ఆందోళనల బరువును తొలగించాలనే భావంతో, దాని స్థానంలో కొత్త ప్రయోజనం మరియు వైవిధ్యం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగింది. మీనా మామిడి పండును రాజుకి మరియు అతని అమ్మమ్మకి అందజేస్తున్నప్పుడు వారి కళ్ళు కృతజ్ఞత మరియు ఆశ్చర్య భావంతో వెలిగిపోయాయి. ఈ సరళమైన దయలో వారు చీకటిలోంచి వెలుగుతున్న కాంతి కిరణాన్ని చూస్తారు. ఇది కష్టతరమైన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ ఆశ ఉంటుందని గుర్తు చేస్తుంది. ఆమె వారి జీవితాల్లో మార్పు తెచ్చిందని తెలుసుకుని ఆమె బహుమతి వారి ముఖాల్లో తెచ్చే ఆనందాన్ని చూసినప్పుడు మీనా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ మీనా వెళ్ళిపోతుండగా ఒక్కసారిగా వీచిన గాలికి మామిడి చెట్టు కొమ్మలు చాలా బలంగా వీచడం మొదలయ్యాయి. దీనివల్ల ఒక చిన్న పక్షి గూడు నేల మీద పడింది. క్షణంలో వీచిన ఈ బలమైన గాలికి పక్షి పిల్లలు ఒక్కసారిగా కిలకిలారావాలతో నేల కొరిగాయి మరియు వాటి చిన్న శరీరాలు భయంతో వణుకుతున్నాయి. వాటిని తమ గూడులోని సురక్షిత ప్రాంతానికి తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకున్న మీనా హృదయం కరుణతో ఉప్పొంగుతుంది. తర్వాత ఆలోచన మరియు స్థిరమైన చేతులతో మీనా గూడును సేకరించి మెల్లగా చెట్టు కొమ్మల మధ్య తిరిగి ఉంచుతుంది. తల్లి పక్షి తన గూడుకు తిరిగి రావడాన్ని ఆమె చూస్తున్నప్పుడు ఆమె మానవుల మరియు జంతువుల జీవితాలలో ఒకేలా మార్పు తెచ్చిందని తెలుసుకుని ఆమె హృదయం ఆనందం మరియు సంతృప్తితో ఉప్పొంగుతుంది. ప్రకృతితో ఐక్యమైన ఈ తరుణంలో మీనా అన్ని జీవుల యొక్క పరస్పర అనుబంధాన్ని మరియు పెద్దవైన చిన్నదైన ప్రతి జీవికి దయను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ఈ విధంగా మీనా తన దయ మరియు సహాయం చేసే గుణంతో సమాజానికి చాటి చెప్పింది. కాబట్టి దక్షిణ భారత గ్రామంలో మరొక రోజు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మీనా ముఖంపై చిరునవ్వుతో మరియు ఆమె హృదయంలో పాటతో ఇంటికి తిరిగి వస్తుంది. నిజమైన మ్యాజిక్ మంత్రాలలో లేదా పానీయాలలో లేదని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే దయ మరియు కరుణ యొక్క శక్తిలో ఉందని ఆమెకు తెలుసు.
ఆమె రోజులోని సంఘటనలు ప్రతిబింబిస్తున్నప్పుడు ఆమె తన చుట్టూ ఉన్నవారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపిందని తెలుసుకుని ఆమె తనపై ఒక పరిపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది. మరియు గ్రామస్తులు మామిడి చెట్టు క్రింద గుమిగూడి మీనా యొక్క అద్భుతమైన చర్యలు వారి హృదయాలను తాకినప్పుడు వారు ఆమె అడుగుజాడల్లో నడుస్తామని మరియు వారు ఎక్కడికి వెళ్ళినా దయను వ్యాప్తి చేస్తారని ప్రతిజ్ఞ చేస్తారు. జీవితపు వస్త్రాలలో ప్రేమ మరియు కరుణ యొక్క దారాలు మనల్ని ఒకదానికొకటి బంధిస్తాయి. రాబోయే తరాలకు శాశ్వతంగా ఉండే ఆశ మరియు స్నేహం యొక్క కథను అల్లుతాయి. మరియు వారు మామిడి చెట్టు కొమ్మలను చూస్తున్నప్పుడు వారు స్నేహం యొక్క శక్తిని మరియు జీవితాలను మార్చడానికి ప్రేమ మరియు ఐక్యతతో సమాజాలను ఒకచోట చేర్చే దయ యొక్క మాయాజాలాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ విధంగా మీనా తన దయ, కరుణ మరియు సహాయం చేసే గుణంతో సమాజానికి చాటి చెప్పింది. ప్రియమైన మిత్రులారా, మరిన్ని విలువైన మరియు అద్భుతమైన కథలను మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.